ముందుగా మీరు చెప్పండి, రిలయన్స్ డేటా సెంటర్ కానీ వీటన్నిటి మీద రాజు మీరేమంటారు? ఈ ఒకవైపు ఉద్యోగాలు పోతున్నవైన మరోవైపు మన వైపు ప్రచారం, ఈ డేటా సెంటర్కి 25,000 కోట్లు, అంతకుముందు గూగుల్ డేటా సెంటర్కి 22,000 కోట్లు, వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? ఈ తక్కువ ఉద్యోగాలు వచ్చేవాటికి ఇంతంత భారీ రాయితీలు ఇవ్వడం, అది కూడా వేల కోట్లు లాభాలు వచ్చేవాటికి ఈ రకంగా రాయితీలు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఉపయోగం జరుగుతుందా? సార్ ఖచ్చితంగా ప్రభుత్వం అన్న తర్వాత పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి, ఉద్యోగాలు పెరగాలి, ఇవన్నీ జరగాలి. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మొత్తం దారాదత్తం చేసే మన దాని అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా టీసీఎస్ తో ఒప్పందాలు అయినాయి. టీసీఎస్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, యోకోహోమా వచ్చింది. అదే గూగుల్ డేటా సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఏమి రాయితీలు ఏమి ఇవ్వలేదే. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక ప్రభుత్వంగా ట్రాన్స్పరెన్సీ కావాలి, అవినీతి రహిత పాలన ఉండాలి, వాళ్ళకి మంచి భూమిని కేటాయించాలి, వాళ్ళు ఇక్కడ నుండి రెవెన్యూ జనరేట్ చేయాలి, తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరగాలి, అట్ ది సేమ్ టైం ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి. ఇది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి తీరు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇక్కడ కూడా పబ్లిసిటీ పిచ్చే, ఏదో ఎక్కడా లేని నేనే తీసుకొచ్చేసాను, నేనే చేశాను అని చెప్పుకోవడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి ఆయన యొక్క పరిపాలనలో ఉన్న కంపెనీలు కూడా పోయేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇక్కడికి రావడానికి ఇష్టం లేకపోతే వాళ్ళ గడ్డ కింద బెల్లం మొక్కలో లేదా ఏదో పట్టుకుని బతిమలాడుకుని వాళ్ళకి విశాఖపట్నంలో భూములన్నీ కూడా 99 పైసలకి ఇచ్చేస్తామని చెప్పి టంపు టమారా వేయిస్తే ఎవరన్నా వస్తారు. నువ్వు అంతంత ఇన్సెంటివ్స్ ఇస్తే ఎందుకు రారు? కాబట్టి ఏంటంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆందోళన కలిగిస్తుంది. పోనీ వచ్చేవి ఏమన్నా కొత్త ఉద్యోగాలు ఎక్కువ శాతంలో వస్తాయంటే ఏమీ లేదు. ఈ రోజుకి చెప్తున్నాం సార్, ఉత్తరాంధ్ర నుంచి వలసలో ఆగలేదు, ఎక్కడా కూడా బతుకు జీవుడు అన్నటువంటి పరిస్థితే ఉన్నా తప్పితే ఇంకొకటి లేదు. కేవలం ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ పిచ్చి తప్పితే ఇంకోటి కాదు. రెండో విషయం సార్, ఇందాక మీరు ఒక మాట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైతే ఎక్కడైతే పొల్యూషన్ కి సంబంధించి ఉంటుందో అక్కడ స్థానిక బాధితులతో కూర్చోబెట్టి రివ్యూ ఏదో చేయాలి లేదా మాట్లాడాలన్నది. మేము మాది పోర్టుకి కరెక్ట్ గా 1 కిలోమీటర్ దూరంలో ఉంటాం. మేము తెల్లారు వేస్తే బొగ్గుతూ ఈ రోజుకి చచ్చిపోతారు. ఈ రోజు కాకపోతే రేపన్నా మా అందరికి శ్వాసకోశ వ్యాధులు, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావటం కామన్. మా ప్రాంతంలో దీనికి ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. ఎందుకంటే నేను నా చిన్నతనం నుండి పోర్ట్ పొల్యూషన్ మీద అనేక పోరాటాలు చేశాం, ఏమీ ఫలితం లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక ఆ మాటలకే పరిమితం కాకుండా చేతల్లో ఉంటే ఖచ్చితంగా విశాఖపట్నం పోర్ట్ ని కంప్లీట్ క్లోజ్ చేయాలని చెప్పి ఇది మా ప్రాంతంలో ఉన్నటువంటి డిమాండ్ సార్. ఎందుకంటే ఇక్కడ వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ అని ఉంటది, దాని నుండి చేసేటటువంటి పోర్ట్ హ్యాండ్లింగ్ వల్ల విశాఖపట్నం మొత్తం మస్ అయిపోతుంది. దాన్ని దయచేసి కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా చేయలేకపోయినాయి. సొంత భారతదేశం నుండి ఇప్పటి వరకు కూడా పోర్ట్ పొల్యూషన్ వల్ల విశాఖపట్నం ఇబ్బంది పడింది తప్ప మంచి ఏం జరగల. అది చేస్తే మంచిదే. అంటే ప్రచారాలకి పత్రికా ప్రకటనని పరిమితం కాకుండా పనిలోని పవన్ కళ్యాణ్ గారు సత్తా చూపించాలి. ఆ సత్తా వైజాగ్ పోర్ట్ నుంచి మొదలు పెట్టండి అని చెప్పి నేను కోరుతున్నాను. రైట్. ఏం నిజంగానే ఇది చూస్తే 20 ఏళ్ల పాటు గ్యారంటీతో కూడి నీటి సరఫరా చేయొచ్చు, తప్పేం కాదు. కానీ 20 ఏళ్ల పాటు గ్యారంటీ అంటే మరి వాళ్ళకి రేట్లు ఎట్లా ఇస్తారు? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయింపు, విద్యుత్ సుంకంపై 15 ఏళ్ల పాటు 100% రాయితీ. ఎందుకు ఇంతంత రాయితీలు ఇస్తే ఆ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు ఉన్నాయంటే 1000 కూడా ఉండవు, 500 కూడా ఉండవు. ప్రపంచం మొత్తం కూడా ఈ డేటా సెంటర్ల విషయంలో చెప్తుంది ఏంటంటే నీటి వినియోగం విపరీతంగా ఉంటుంది. వాటి వలన ప్రజలకు దక్కాల్సిన నీటిని మనం అందించలేము. అందువల్లనే కొంతమంది వెనకాడుతున్నారు కొన్ని దేశాలు. అలాంటిది ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని రాయితీలు ఇవ్వటం చూడండి. వాళ్ళందరికీ వేల కోట్ల లాభాలు వచ్చినాయని చెప్తుంటారు కదా. అదానీ డేటా సెంటర్కి అదే గూగుల్ ఒక 30,000 కోట్ల వరకు రాయితీలు ఉన్నాయి. అంటే వాళ్ళు అప్పుడు ప్రకటన చేసింది 22,000 అయినా కూడా క్యాలిక్యులేటెడ్గా ఇప్పుడు ఎక్కువ మంది చదువుతుంది 30,000 కోట్ల వరకు వెళ్తుంది అని చెబుతున్నారు. వీళ్ళకి ఒక పేపర్లో 19 ఎంతో రాశారు, ఒక పేపర్లో 25 రాశారు. ఓవరాల్గా నేనేమంటే 20,000 కోట్లు వేసుకున్నా కూడా అక్కడ వచ్చే ఉద్యోగాలన్నీ ఫస్ట్. సో వీళ్ళు ఎంతసేపు ఏంటంటే జీడిపిలో స్టేట్ పోర్షన్ పెరిగిపోయింది వస్తాయని చెప్తున్నారు. ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇన్ని రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఉంది? అదే కాకుండా అసలు 15 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు వాళ్ళకి రాయితీలు ఇస్తా మనమే ఎదురు పెట్టుబడి పెడితే ఇంక మనకి రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉన్నది అర్థం కాని. ఇక్కడ ఈ 2 డేటా సెంటర్ల మీద ఇవ్వబోతున్న రాయితీలు ఇప్పటి వరకు అమరావతి కోసం చేసిన అప్పులకి ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక రాజధాని కట్టాలా
వద్దా, ఇది ఒక గుదిబండగా మారిపోతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడతామని ఒక పక్క మాట్లాడుకుంటూ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి సెల్ఫ్ సస్టైన్ అన్నారు, కానీ బడ్జెట్ లో కూడా స్టార్ట్ చేశారు కదా, స్టేట్ బడ్జెట్ లో నుంచి కూడా అమరావతి కేటాయింపులు జరుగుతున్నాయి. అంటే ఒక రాజధాని కడతానికి అవసరం అయ్యే డబ్బు ఎంత ఉందో అంత డబ్బు మీరు రాయితీల్లోనే ఇస్తూ, ఇక రేపు రెవెన్యూ రమ్మంటే స్టేట్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి రాయితీలు ఇస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందేమో కానీ, వాళ్ళకి లాభాలు వస్తాయేమో కానీ, స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ ఎప్పుడు రావాలి? ఒకటి. ఇంకో పక్కన ఏం చెబుతున్నారు, ఒక 1000 కోట్లు పెట్టి ఒక 700 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు కొనలేక ఆర్టీసీని ప్రైవేటీకరణ చేద్దాం అంటారు. ఒక 1000 కోట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి కొడితే పేద ప్రజలకు వైద్యం అందిద్ది అంటే 1000 కోట్లు లేవు అంటున్నారు. రైతుల దగ్గర మొక్కజొన్న కొనాలి అంటే డబ్బులు లేవు అంటున్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎట్ టైం ఒక 1000 కోట్లు కొట్టాలంటే మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ఈ ఎంప్లాయీస్ బకాయిల్లో డిఏల కోసం ఏదన్నా డబ్బులు రిలీజ్ చేయాలంటే డబ్బులు లేవు అంటున్నారు. ఇన్ని రకాలుగా ఏది చేయాలన్నా డబ్బులు లేవు అని చెబుతూ మీరు 20-25 సంవత్సరాల పాటు రాయితీల పేరుతో 40 నుంచి 50 వేల కోట్లు ప్రైవేటు సంస్థలకి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేయటం అంటే, వీటిల్లో మాలాంటి వాళ్ళకి వచ్చే అనుమానాలు అంటే టిడ్కో ప్రో అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే అర్థమైంది. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి ఇన్ని రాయితీలు లేకుండా తెచ్చిన సంస్థని వెంటనే వీళ్ళు రాగానే మారిపోతుంది కదా. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, ఏ రాయితీలు లేకుండా వాళ్ళతో కొనిపించి స్టార్ట్ చేపిస్తే వీళ్ళు రాగానే దగ్గర కొన్ని 100 ఎకరాలు వాళ్ళకి 99 పైసలకు ఇచ్చారు. అంటే ఏంటి, ఇందులో లబ్ధి ఉండదా మరి? రైట్, 1,00,000 మంది చదువులు మానేశారంట సార్. అట్లీస్ట్ లోకేష్ గారు ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారు. ఏంటి అంటే 1,00,000 మంది చదువు ఎందుకు మానేశారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ప్రభుత్వ రంగ ఫెయిల్ అయినప్పుడు సామాన్యులు ఏం చేస్తారంటే ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం సైడు వెళ్తారు. ఇవి సక్రమంగా నడిస్తేనే. ఇప్పుడు ఇంకో పక్కనేమో ఆర్థికంగా అంటే మనకి ఫైనాన్షియల్ క్రిసిస్ వచ్చేసిందని ప్రధానమంత్రి మోడీ గారు చెబుతున్నారు. ఇంకో పక్కన పొదుపును పాటించమంటున్నారు. ఆ ప్రొసీజర్లో నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత వైద్యం ఉంటేనే ఈ ఫైనాన్షియల్ క్రిసిస్ నుంచి సామాన్యులు బయటపడగలరు. అలాంటిది 1,00,000 మంది డ్రాప్ అవుట్ అయ్యారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నట్లు విద్య అంత స్ట్రిక్ట్ గా అక్కడ లేదు కాబట్టి వాళ్ళంతా డ్రాప్ అవుట్స్ అయ్యారన్నట్టు లేదు. ఫైనాన్షియల్ లెక్కల ప్రకారం అయితే కొన్ని 1,00,000 మంది తగ్గారు ప్రభుత్వ స్కూళ్ళలో కూడా వచ్చినాయి. ఏదైనా ఇటువంటి అడ్మిషన్ శ్రద్ధ తీసుకుంటే మంచిది, బెటర్. ఫైనల్ గా రాజీవ్ చెప్పండి, ఈ ధరలు కొండెక్కి బతుకు బరువెక్కి అని డబుల్ ఇంజిన్ సర్కార్లో డబుల్ బాధుడు, రాష్ట్ర పెట్రోల్ ఛార్జీల్లో సగం పన్నులే అంటూ ఆయన సిపిఎం శ్రీనివాసరావు ప్రకటించారు. సో ఈ ధరల ఎఫెక్ట్ కానీ బాధుడే అని చంద్రబాబు గారు గతంలో ప్రచారం చేశారు. ఇప్పుడు మరి ఆ బాధుడు ఆయన ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు? ఇంకా దారుణంగా పెరుగుతున్నాయి కదా, దాని మీద కూడా కామెంట్ చేస్తారా? మీకు దీని కూడా మాట్లాడితే దీని మీద కూడా మాట్లాడండి. 1,00,000 మంది చదువులు మధ్యలో మానేశారని లోకేష్ గారే చెప్తున్నారు సమీక్షలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆ శాఖ భ్రష్టు పట్టుపోయింది. శాఖ మీద దృష్టి కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని రెడ్ బుక్ మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పిల్లల తాలూకా స్కూల్ బుక్ వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయ్యింది. రెండోది, ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి బేజాలు, ఆయన చేసినటువంటి నిర్మాణ వ్యవస్థ వల్ల స్కూల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించడం, వాళ్ళకి వస్తువులు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించడం వల్ల దాని తాలూకా వచ్చిన రిజల్ట్స్. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారేమో వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేమో ఆ రిజల్ట్స్ షో వర్క్ చేశారు. ఈవెన్ ఎవరైతే లోకేష్ గారి వ్యవస్థలో 1,00,000 మంది పిల్లలు బడికి మానేయడం అంటే రేపు మన భవిష్యత్తు ఏమవుతుంది? ఆ 1,00,000 మంది పిల్లలు ఏ రకంగా తయారవుతారు? దానికి కారణం పూర్తి వైఫల్యం ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రెండో అంశం, మీరు ఇప్పుడు ధరల గురించి అడిగారు కదా సార్. బహుశా ఒక 20 ఏళ్ళైందో 30 ఏళ్ళైందో సినిమా వచ్చినా తెలియదు కానీ ఎర్రోడు అని ఓ సినిమా ఆర్ నారాయణమూర్తి గారు కొంటారు, మీకు ఖచ్చితంగా గుర్తే ఉంటుంది. అందులో ఓ పాట ఉన్నది, అది అచ్చంగా ఈ పరిపాలనకు అర్థం పడుతుంది. ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు, నాగులో నాగన్న ధరల మీద ధరలు ఎక్కే నాగులో నాగన్న అని అప్పుడు రాసిన పాట ఇప్పుడు పాడుకునే పరిస్థితికి వచ్చాం. వందే మాతరం శ్రీనివాస్ గారు పాడినట్టున్నారు ఆ పాట. వందే మాతరం శ్రీనివాసరావు గారు పాడారు, మన గద్దర్ గారు రాశారు. అందులో క్లియర్ గా రాశారు ఆయన, ధరలిట్ట మండబట్టే నాగులో నాగన్న ధరల మీద ధరలెక్కే నాగులో నాగన్న అని. అలా ఉంది. నిజమే సార్, ఈ రోజు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే లోకేష్ గారు ఎన్ని మాటలు మాట్లాడాడు. పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి ఒక ఫింగర్ వేలెత్తి చూపించి
చాలా సెల్ఫీలు పెట్టారు. ఇప్పుడు వెళ్ళమని చెప్పండి అదే పెట్రోల్ బంకులకి. పన్నులు లోకేష్ తగ్గిస్తామని గారికి చెప్పారు కదా, పన్నులు తగ్గిస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది కదా. అటువంటి అంతే చేయకుండా కదా. అటువంటి మరి అడిగిన ఆ రోజు తీసుకెళ్ళి జగన్మోహన్ జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం ఏందో అర్థం కాదు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అడిగితే కూడా వాళ్ళని జైల్లో పెడుతున్నారు. అక్రమం సో చేస్తున్నారు. ఇది పూర్తిగా సార్ ప్రజలు చాలా నలిగిపోతున్నారు, విసిగి వేసారిపోతున్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తా ఉంది బహుశా మోడీ గారిని స్ఫూర్తిగా కాస్త కోస్తూ తీసుకుని రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆల్రెడీ చెప్పారు దానికి మోడీ గారి స్ఫూర్తి కూడా అక్కర్లేదు. మనకి ఆ ఎరువులు దొరకట్లేదు అంటే ఎరువులు వేస్తుంటే యూరియా వేస్తుంటే మంచి పంట రాదు కాబట్టి అది మానేయండి, లేదా పండకపోతే తినడం మానేయండి, అది ఆరోగ్యం రైసు. ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు ఎంత తిండి తగ్గించుకుంటే తిండి దొరక్క అన్నమో రామచంద్ర ఏడుస్తున్నారని లేదు, మీరు స్లిమ్ అవ్వాలి చాలా అందంగా కనపడాలంటే మీరు తిండి మానేసి డైటింగ్ చేయండి అని కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. అలా తయారైంది ఈ పాలనలో. ప్రజలు ఎవరు బతికేటట్టు లేదు, తినేటట్టు లేదు సార్. పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది.